ఈరోజు మన గార్డెన్లో మనం కోసుకున్న కూరగాయలండి. వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చినాయి. ఇదిగోండి, ఇది మన బాల్కనీ గార్డెన్లో చెట్లన్నీ తీసేసాం. డ్రైగా అయిపోయింది. కొన్ని రోజులు అలా ఉంచేయాలి. ఉంచేసాకనే ఏమన్నా వేసుకోవాలి. కాకపోతే పూల మొక్కలు అంతటా అవి ఎరువులో వచ్చేసి మొలిసినాయి. మళ్ళీ పైన ఎరువు వేసా కదా, అంటే ఎరువు అంటే మట్టి అది వెళ్ళి పోస్తుంటాం కదా, లోపలికి పోయిన కొద్దీ కొంచెం కొంచెం పైన వేస్తుంటాం అనమాట. దాంట్లో వచ్చేసి అన్నీ ఏంటేంటో మొలిసినాయి. ఏమంటారు, గోరింట పూలు, ఇవి నేను చామంతి చెట్లు వేసానండి. కింద చూడండి మళ్ళీ ఎన్ని వచ్చేసినాయి కొమ్మలు. ఇక ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకునే ముందు మొన్న నేను ఒక వీడియో పెట్టా కదా, వేప నూనె, వేపాకులు, వేప నూనెతో తయారైన పెస్టిసైడు. ఆ రోజు పెట్టా కానీ ఎవరూ చూడలేదండి. కానీ దాని రిజల్ట్ ఎంత ఉందో అనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ముందు మన బాల్కనీ గార్డెన్ చూడండి, కొంచెం అంతా అయిపోయినాయి. ఈ కాలం ఆకులన్నీ రాలిపోయి కొంచెం ఎట్లా ఉంటుంది, మొత్తం కట్ చేస్తే కానీ మళ్ళీ కొత్త చిగుర్లతోటి మళ్ళీ హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి తీగలు ఆ రోజు అయితే మొత్తం అంతా ఆకులు బెజ్జాలుగా డ్రైగా మళ్ళీ పట్ల సొర తీగ మళ్ళీ పోయింది అనుకున్నాను. కానీ ఆ మందు బాగా పనిచేసిందండి. అసలు మంచిగా ఆకులు చూడండి, కొమ్మలు చూడండి ఎంత సాగినాయో 4 రోజులు. నేను ఈ రోజు పెడితే రేపు ఉదయమే వీడియో పెడతానండి. ఎక్కువ టైం కూడా లేదు. అంటే 4 రోజులు 5 రోజులు అవుతుంది, వాళ్ళకి 5 6 అవుతుంది అంతే. ఆ పురుగు అనేది చచ్చిపోయినట్టుందండి. ఆకులు మొత్తం మళ్ళీ మంచిగా తిప్పుకొని మళ్ళీ తీగలు అయితే చాలా బాగా సాగినాయి అసలు. అది ఆకులు మొత్తం పురుగు తినేసేసరికండి ఇక డ్రై అయిపోద్ది ఆకు. ఇక అది ఏమీ పత్రహరితం అనేది ఇక తయారవ్వక ఆకులన్నీ డల్ అయిపోయి ఎదుగుదల అనేది ఆగిపోద్ది అనమాట అంతటితోటి. ఇదిగోండి, చూడండి, ఈ ఆకులకి ఇంతవరకు ఈరోజు ఇప్పుడు సాయంత్రం పూట ఇది 5 ఆ టైం అవుతుంది. చల్లగానే ఉంది. అయినా సరే నేను పురుగులు ఇప్పుడైతేనే మనకి కనిపిస్తాయండి. ఏమన్నా ఉంటే టెస్ట్ చేద్దామని చెప్పేసి మేము ఇప్పుడు వచ్చాము. అసలు ఏమీ లేవు. పురుగులు అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి ఆకులన్నీ. ఒక బీరకాయ కూడా నిలబడిపోయింది. అప్పుడు పిందెలాగా ఉంది, ఉంటుందో ఉండదు అనుకున్నాం. తెల్లంగా అయింది, ఎందుకో పోతుంది అనుకున్నాం. కానీ కాయ కూడా సైజు పెరిగిపోయిందండి. తీగలు కూడా చాలా సాగినాయి మంచిగా, మళ్ళీ పూతలు అవి వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక పొట్ల తీగ ఉంది ఇందుట్లో. ఇది కూడా ఎట్లా ఉంది, ఇది కూడా ఉంటుందో పోతుందో అనుకున్నాం. పర్వాలేదు, బాగానే తిప్పుకుంది. అయితే నేను మళ్ళీ ఇంకోసారి రేపు వెళ్ళిన 2 రోజుల్లో మళ్ళీ ఇస్తానండి. అది మళ్ళీ పెడతాను వీడియో. ఈసారన్నా చూడండి, మీకే తెలుస్తుంది అసలు. ఇదిగోండి, దొండతీగకి అయితే పూలు కూడా వచ్చేసినాయి. రోగం ఉంటే ఏ చెట్టు అయినా పురుగు తినేస్తుంటే పాపం అది తట్టుకోలేదండి. లేత ఆకులు, లేత చెట్లు కదా. నేను ఈ లోపల వాటికే కొట్టాను, బయట వాటికి ఒకటి కొట్టలేదు. చూడండి, అది కూడా రేపు కొట్టేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఎన్ని ఆకులు తినేసి మొండెమైపోయింది. ఇదిగోండి, దీనికి అప్పుడే పూలు కూడా వచ్చేసినాయి. కాకపోతే ముందు ఫీమేల్ వచ్చింది, మెయిల్ ఫ్లవర్ లేదని చెప్తుంటే అది నవ్వుతుంది. విజయ ఎక్కడని చూద్దాం ఉండని మొత్తం తిరుగుతుంది. ఏడున్నాయి అంటున్నా. ఇప్పుడే స్టార్టింగ్ అయితే. ఇదైతే మరి గమ్మత్తండి అసలు. ఎంత పైకి వెళ్ళిపోయింది ఇంకా అసలు తీగ. పచ్చపురుగు సన్నది పాకలాడిందండి అసలు ఆకుల మీద, అన్నిటి మీద. కొన్ని తీసేసి చంపేసి ఎన్ని చంపేస్తాం అసలు. ఆకుల మీద ఎట్లా తెలిసింది? అది సాయంత్రం ఉదయం కరెక్ట్ చూస్తేనే తెలిసింది. ఉదయం ఎండకు కూడా కరెక్ట్ కనపడవండి, సాయంత్రం. ఇక దీనికి కూడా అంతే, పూలు వచ్చేసినాయి. అన్నీ ఫీమేల్ వచ్చినాయండి, మెయిల్ రాకుండా. అదేంటో మరి. ఇక్కడైతే కొన్ని టమాటాలు అవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఆడకొంచెం ఉన్నాయి. నేను కోసుకుపోతున్నాను అండి. చాలా రోజులు అయింది హార్వెస్ట్ వీడియోలు పెట్టక. కొన్ని ఉన్నాయి, ఆడొకటి అన్నీ కోసాక చూపిస్తాను. కొన్ని విజయ అయితే పైకి ఎక్కి కోస్తుంది. ఇదిగోండి మన మినీ గార్డెను. కనకాంబరాలు మాత్రం ఎప్పుడు పోస్తూనే ఉన్నాయండి అసలు ఆగకుండా. లిల్లీ కనకాంబరాలు, పెద్ద కనకాంబరాలు. పైకి ఎక్కింది మన ఝాన్సీ రాణి. చాలానే ఉంటాయండి, 1 కిలో దాకా వస్తాయి అనుకుంటా. భలే తిప్పుకుందండి ఇది కూడా. రోగం తిప్పుకొని నాకు భలేగా వచ్చేసినాయి కాయలు. పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు. నేనే అరుస్తున్నారే కింద పడతారా అంటే మళ్ళీ వినకుండా అలాగే ఎక్కి ఆడుతున్నారు పైన.
నేనైతే ఈ మధ్య కొంచెం రోజు పెడుతున్నాను. ఎందుకంటే అసలు రోజు ఇడిసి రోజు పెట్టినా కూడా యూస్ రావట్లేదండి. అసలు నేను వచ్చినట్టు మొత్తం పోతూనే ఉన్నాయి కానీ అసలు ఏ మాత్రం కూడా గ్రోత్ అనేది లేవండి అసలు అవర్స్ అయితే. అందుకని చెప్పేసి ఇంకా రోజు ఏదో ఒకటి పెడదామని చెప్పేసి పెడుతున్నా. కొంచెం మీరు కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నా. చూసిన రోజు అంటే రోజు మీకు కుదిరినా కుదరకపోయినా చూసినప్పుడన్నా కొంచెం సేపు చూడటానికైతే ప్రయత్నిస్తారని అనుకొని నేనైతే రోజు పెడుతున్నానండి. రోజు పెడితేనన్నా కొంచెం కవర్ అయిద్దామనని. అసలు అప్పుడేమో బాగా చూసారండి మంచిగా. ఎంత అంటే యూస్ తక్కువ ఉన్నా కూడా టైం బాగానే ఉందండి. అప్పుడు చాలా టైం ఉంది. ఒక్కొక్క వీడియోకి మినిమం 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంది. ఇప్పుడు అంతసేపు ఎవరు చూస్తున్నారండి? మొత్తం కలిపిన 1 మినిట్ 1.5 అంతే వస్తుంది. వస్తునేసరికి ఏమవుతుంది, నేను ఎంత చూసినా కూడా అసలు వాటిని క్యాచ్ చేయలేక అవే ఎక్కువ ఉన్నాయండి. ఇంకా ఇవే లోపలికి వెళ్ళిపోతున్నాయి అవర్స్. ఇంకెన్ని రోజులు చేయాలరా బాబు అనుకొని అనిపించింది. కొన్ని రోజులు చూద్దాం, ఎవరన్నా చేయకపోతారా, కోఆపరేట్ చేయకపోతారా కొంచెం అని రోజు అయితే ఏదో ఒకటి పెడదాం అన్నట్టయితే పెడుతున్నానండి. ఏదో కావాలని అయితే కాదండి ఇది. నేను అవర్స్ ఏమన్నా కలిసి వస్తాయన్న ఆశతోటి. నాకు ఆ లైవ్లు చేయటం అయితే నా వల్ల కాదండి. నాకు చేత కూడా కాదు అవన్నీ చేయటం. మళ్ళీ కొంతమంది టూర్లని అయ్యని ఇయ్యని పెడుతుంటారు. అవన్నీ కూడా నేను చేయలేనండి. నాకు వచ్చిందంతా దీని మీదే. ఎక్కువ గార్డెను. అయ్యో నేను చేసేటప్పుడు వంటలే కొన్ని పెడదాం అప్పుడప్పుడు అని అందరూ కొంచెం సలహాలు ఇచ్చారు. అట్లా రోజు పెడితే ఏమైనా కవర్ అవుతుందని దాన్ని ఫాలో అవుతున్నా. చూద్దాం, మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. చేస్తే సంతోషం, చేయకపోతే చేసేది ఏం లేదు కానండి. చేస్తారని అనుకుంటున్నా కొంచెం అన్నా. మా విజయ చూడండి సుకుమారం. ఇక దీన్ని గొయ్యమంటే వీళ్ళకి ఉంటుందండి. ఏందది, ఒక కత్తెర తీసుకొని ఒక్కసారి ఇలా కానీ అంటే ఒక్కసారితో అయిపోతుందిగా. చిన్నగా ఏంది ఏరుతుంది మల్లెపూలు కింద పోసి ఏరినట్టు. దానిమ్మ చెట్టుకు కూడా అండి అసలు ముడిసిపోయి ఆకులన్నీ పోయినాయి. కొంచెం మళ్ళీ ఇగుర్లు వచ్చేసినాయి మళ్ళా. ఇంకా మొత్తం కొయ్యవే వీడియో 20 నిమిషాలు కొయ్యి అదే ఆకులే. లోపల ఒక వంకాయ మర్చిపోయానండి. లోపలికి వెళ్ళినప్పుడు కొద్దాం మళ్ళా. ఏదో చేసి ఏదో డబ్బులు అది ఇది అని అయితే కాదండి. కాకపోతే ఏంటంటే మనకి అలాగ చేస్తున్నాం కాబట్టి ఎంకరేజ్మెంట్ ఉంటే కొంచెం ఇంకొంచెం హుషారుగా చేయాలనిపిస్తుంది. అంతేగాని ఏదో మనీ కోసం ఇంకో దేనికోసం అయితే మాత్రం నేనైతే కాదండి అసలు. నేను కూడా ఎవరికైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తానండి. ఎవరికైనా అవర్స్ కొంచెం తక్కువ అవి మరి ఒక మనకు సబ్స్క్రైబర్లు ఎవరైనా తక్కువ ఉన్నా కూడా నేను 4-5 వరకు అయితే నేను ఎవరికైనా హెల్ప్ చేస్తానండి. ఎవరికైనా అవర్స్ కూడా ఇంకా దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది అన్న వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేస్తానండి. నా దగ్గర ఉన్న ఫోన్లతోటి అయితే నేను అది కూడా చెప్తున్నాను. నాకైతే ఏంటంటే చేస్తున్నాం కదా, కొంచెం కోఆపరేటివ్గా చేస్తే కనుక ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఏమైనా ఉంటే మనకి అదొక చేయాలనిపిస్తుంది ఇంక కొంచెం ఎక్కువ. అంతేగాని ఇంకేదో డబ్బుల కోసం ఇదే చేయాలి అనే అట్ట కాదు. నాకు ఇష్టం ఇలాంటి చేయటం అంటే, గార్డెనింగ్ చేయటం అంటేనే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నాకు ఎంత కష్టమైనా సరే చేస్తున్నా. కొంచెం హెల్ప్ చేయండి. నేను కూడా చేస్తాను మీకు. నేనేమో అట్లా అడిగి వదిలేయను. ఎవరికన్నా కావాలంటే నా వంతు సహాయం ఏదన్నా ఉంటే నేను కూడా చేస్తానండి. నాకు ఆ స్వార్థం అనేది కానీ లేకపోతే చూడకూడదు అనేది కానీ అలాంటిది అయితే నాకు అసలు ఉండదండి. ఈగో నేను చూస్తామంటూ మొదలు పెడితే ఫుల్ వీడియోనే చూస్తాను. కాకపోతే అందరికి కుదరకపోవచ్చు. నాకైతే నేను అప్పటికప్పుడే చూడను. కాకపోతే మాత్రం కంపల్సరీ చూస్తానండి. నాకు టైం ఉన్నప్పుడు అయితే మాత్రం. అప్పటికప్పుడు కుదరకపోతే చూడను. చూశానంటే పూర్తిగా చూస్తా. ఏదో టైంలో అప్పటికప్పుడు చూడకపోయినా కంపల్సరీ చూస్తానండి అందరి. ఇదిగోండి వీటికి కూడా చూడండి ఇగుర్లు ఎంత బాగా వచ్చేసినాయండి. మళ్ళీ మా విజయాన్ని రోజు తీసేయొద్దు, మా చికాకు ఉంది, తీసేయి అంటది. అంతేనండి. ఈరోజు అయితే టమాటాలు, వంకాయలు, కొంచెం పాలకూర, చిక్కుడుకాయలు అయితే మాత్రం ఒక్క పుచ్చు కూడా లేకుండా ఉందండి. ఎంత బాగా గట్టిగా కాయలు బాగానే వస్తాయండి. ఇక నుంచి అయితే కూడా చాలా రోజులు వస్తాయని అనుకుంటున్నాం. రోగం లేదు కదా. కాకపోతే మందు ఇది కూడా కొట్టామండి మొన్న. దానికి కూడా కొట్టి ఇచ్చా, పైకి ఎక్కించి పోషిస్తే కొట్టింది విజయ. ఇంతేనండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.